इंग्लिश माట్లాడతారా पता नहीं मुझे बिठाया ही क्यों है तो कुछ बोल तो पाती थी। नहीं अब पूछेंगे वो बटलर इंग्लिश सब आएंगे। क्या बोलेंगे? బట్లర్ ఇంగ్లీష్ ఓకే బట్లర్ షర్ట్ ఓకేనా బ్రో बहुत बागुना షర్ట్ లేకుండా చేయండి సార్ బాగుంటుంది. ఆహా ముడతలు పడ్డదా బట్టలు తీసేసేద్దాం. రెడీ అండి అందరికీ నమస్కారం. నా పేరు సాయి సునీల్ నిమ్మరా, ప్రేమదేశ ప్యూరన్ సినిమా డైరెక్టర్ని. ఈరోజు మా హీరోయిన్ చిన్నగా ఆడుకుందామని వచ్చాను. హాయ్ యామిన్ రాజ్. Hi my dear brother from another mother. I am always super fine. हेलो सर, कैसे हैं मैडम? नमस्कारम. बहुत बोला? बढ़िया सर, अच्छा बागुना अच्छा, बहुत सुंदर है आपको. थैंक यू सर. आई नो. लुक लाइक एंजल. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సార్. ఆడలు తప్ప మగాలు కనబడరు మీకు. మేము రెడీ అయ్యాం, మేము సొక్కాలు వేసుకున్నాం, మేము ప్యాంట్లు వేసుకున్నాం. అరే ప్రపంచంలో ఏం అమ్మాయిని పొగుడతారు కానీ అబ్బాయిని ఎక్కడ పొగుడతారా? సర్లేండి నువ్వు హీరో అన్న, ఆల్రెడీ హీరో అయిపోయాను. నేను పొగడాల్సిన అవసరం లేదు కదా. సర్లేండి అలాగే బతికేస్తున్నాం. ఇప్పుడు మనం సినిమా చేశాం కదా, ప్రేమదేశపురాన్ సినిమా. యాక్చువల్లీ మనం ఒక 1.5 years 2 years నుంచి సినిమా మీద చాలా స్ట్రగ్లింగ్ అవుతుంది. అవును చాలా ఇబ్బందులు కూడా పడ్డాం. అవునవును. ఈవెన్ ప్రియాంక కూడా చాలా ఇబ్బంది పడకుండా ఏది రాదు. అదే ప్రియాంక కూడా చాలా ఇబ్బంది పడ్డది. చాలా నేనేమంటున్నానంటే ఏదైనా మనకు ప్రాక్టికల్గానైనా ఎక్కడైనా ఇబ్బంది జరుగుతూనే ఉంటాయి. అవును. ఈ సినిమా జర్నీలో 2 years జర్నీలో హ్యాపీనెస్ మూమెంట్స్ బాగా గుర్తుండిపోయే మూమెంట్స్ ఏదైనా ఉంటే చెప్పండి. డైరెక్టర్ కానీ ఆ లొకేషన్లో కానీ హీరోయిన్ కానీ ఏదైనా కావచ్చు. బాగా గుర్తుండిపోయే మూమెంట్స్ అంటే మన ప్రేమదేశపురాన్ని ప్రతి ఒక్క రోజు మూమెంట్ కూడా నాకు బాగా గుర్తుంటుంది. అంటే మీరు ఇప్పుడు అడిగిన డే 1 మనం ఏం షూట్ చేసాం, డే 1 ఏ సీన్ చేసాం అందుకని ప్రతిదీ నేను చెప్పగలిగేంత గుర్తుండిపోయింది. నా ప్రేమదేశపురాన్ని తనతో ఫ్లర్ట్ చేయడానికే టైం సరిపోలేదు. అమ్మాయి గారే మనం దేకరు, తన హై క్లాసు, మనమేమో ఇది తన లుక్స్ వేరు, తనకేం మ్యాన్లీ లుక్ కావాలి, మనకేం ఆ లుక్ రమ్మన్నా రాదు. मैं तुम्हें पटाने के लिए बहुत ट्राई कर रहा हूँ लेकिन वैसा नहीं हो पा रहा, तुम्हें मैनली लुक चाहिए, मेरे पास मैनली लुक नहीं है. అండ్ తనతో ఉండేది ప్రతిదీ ఫన్నీ. మీకు తెలిసిందే కదా, తనకి తెలుగు బండబుద్ధులు తిట్టినా అర్థం కాదు. मैडम మీకు యాక్చుअली दिस मूवी में अच्छा मोमेंट कैसे क्या है? ये मूवी में तुमने जो भी पसंद आया एंजॉयबल मोमेंट्स. मेरा बर्थडे. యా ఓకే मेरा सेलिब्रेट. हाँ రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసాం కదా. చేశాను. యూ సెలబ్రేట్. I know. అవునవును మీరే సెలబ్రేట్ చేశారు, డబ్బులు ఇచ్చింది నేను. బెస్ట్ డే. సూపర్. మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏంది మేడం? Yes, యాక్చువల్లీ bonding. ఓన్లీ స్క్రీన్ బాండింగా లేకుంటే బయట కూడా బాండింగ్ ఉందా? अपने दोनों के बीच में అంటే నేను ఏంటంటే లొకేషన్లో నేను कौन सा टाइप का बॉन्डिंग है? ఫోకస్ వాటి మీద ఉన్నా కదా. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది లొకేషన్లో కొంతమంది చెప్పారు హీరో హీరోయిన్ చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు, ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు అని నేను అనుకున్నా. అంటే అన్నారు నాతోని, అది నేను ఎప్పుడు అడగలేదు. ఈ పర్టికులర్ టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ప్రేక్షకులకు తెలియాలి కదా. लोकेशन में बहुत लोग बोले थे कि हीरो हीरोइन अच्छा क्लोज से मूव हो रहे, क्लोज बॉन्डिंग है उनके बीच में बोल के बोले, लेकिन मैं सिनेमा में पकड़ा लिया नहीं. सही में कुछ बॉन्डिंग है क्या? बाहर भी कुछ क्लोज बॉन्डिंग है आपको? Not like that. We are just like besties. Not besties. We are good friends. वेरी वेरी गुड. ఓన్లీ ఫ్రెండ్స్? Yeah, very very good. ఓన్లీ స్క్రీన్ లవర్స్? Only screen lovers. Only screen lovers. రియల్ లవర్స్ కాదు. కాదు. ఫ్యూచర్లో అవుతారా? కాదు. ఫ్యూచర్ మే ఫ్యూచర్ में లవర్ బన్ सकते हैं क्या? Never. నేను అసలు నచ్చను సార్. ఎందుకు సార్ నా పరువు తీయడానికి అయితే ఒకటికి బస్ అలా క్వశ్చన్ అంటే అడుగుతారు. నీకుందా ఉద్దేశం అవుతాం లవ్ చేయడానికి? ఎందుకు ఉండదు సార్, సీటు కిందకి ఏజ్ వస్తుంది, Future में ఎవరొకరు దొరికితే no బాగుంటుంది lover, అనుకుంటున్నాను. no marriage. ఒక అమ్మాయి మీద లవ్ పుట్టడానికి అంటే ఇంటర్వ్యూలో షో చేయడానికి నువ్వు అంటున్నావా లవ్ అని, లేకపోతే రియల్గా హార్ట్ ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే నాటే జోక్ లోపటి నుంచి రావాలి ఫీల్. అవునవును. ఇప్పుడు ఏదో టైం పాస్గా నేను అమ్మాయి ఎందుకు పుట్టదు సార్ లవర్ అంటున్నారు కదా. అంటే అలానే కాదు సార్, నాకేమైపోతుందంటే ఈజీ కాదు కదా. మనం ఇప్పుడు నేను సినిమాలో ఎంత అద్భుతంగా చూపించాను లవ్ గురించి. మాట్లాడినాను సార్, అది చెప్తున్నా. సినిమాలో చెర్రీ శ్రావణి మధ్య లవ్ బాండింగ్ ఉంటుంది చూసారా సినిమా. ఆ సినిమా ట్రావెలింగ్ జర్నీలో ఏమైపోద్ది అంటే తెలియకుండా తన మీద ఒక ఇష్టం పెరిగిపోద్ది. అరే అమ్మాయి బాగుంది కదా అంటే, మనకి హీరో హీరోయిన్ ఎందుకు పెళ్లి చేసుకుంటారు? నమ్రత గారు మహేష్ బాబు గారు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అలా లవర్స్ ఎంతమంది పెళ్లి చేసుకోలేదు అంటే సినిమాలో. నేనేమంటున్నా అంటే సినిమాలో నువ్వు యాక్ట్ చేసి నమ్రత వాళ్ళు లవ్ చేసుకున్నారా సాని? మేబీ నాకు ఆ జర్నీలో తన మీద లవ్ బోల్తాం కంప్లీట్ కరికే నాకు ఆ జర్నీలో తన మీద ఒక ఇంట్రెస్ట్ పుట్టింది. అరే అంటే నువ్వు లవ్ చేస్తున్నావు, లవ్ పుట్టింది. Yes, he proposed to me. చేస్తున్నావు పుట్టడానికి సంబంధం ఉంది అదే కదా. అంటే ఫస్ట్ పుట్టింది,
పుట్టగానే చెప్పేసాం శ్రావణిజీ ఐ లవ్ యూ బోల్కే చెప్పేసిన తర్వాత తన జర్నీ ఉంటుంది. ఈ జర్నీ మన 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 లైఫ్ స్టైల్ మనకు ఉంటుంది. మనకు క్వాలిటీస్ ఉంటాయి. మన అమ్మాయి ఇలా ఉండాలి అని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అమ్మాయి అలాగే ఉంది, తనకు అలా లేని నేను. తనకేమో మంచి గడ్డం ఉండాలి, విజయదుర్గ లుక్ ఉండాలి, మ్యాన్జీ లుక్ ఉండాలి, మంచి హెయిర్, గడ్డం లేదని అమ్మాయిని లవ్ చేయలేదు, మంచి డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి. नो मैंने ऐसा कुछ नहीं बोला. ये सिर्फ ये बोला था कि ड्रेस सेंस थोड़ा सा और बेटर कर लो. मतलब ये मैंने उस सेंस में नहीं बोला था आपको. वो सेंस में నేను అనుకునేది आपके थॉट प्रोसेस में आपका क्रश है ना, विजय देवरकोंडा क्रश है ना, वो क्वालिटीज में मुझ में नहीं है, इसलिए मैं अप्रोच करने के लिए कर रहा हूँ, बोल रहा हूँ. प्रेजेंट లవ్ చేయట్లేను, ఫ్యూచర్ మే హౌ టు నాట్ పాసిబుల్ ना, हाउ टू पास అంటే ఏమంటారు ఇప్పుడు अब लव नहीं कर रहे, फ्यूचर में लव करने के चांसेस नहीं, बोल के कैसा बोल सकते तुम? बोल चांसेस तो ఉన్నాయి కదా అంటున్నా. फ्यूचर में भी नहीं है क्योंकि मुझे रिलेशनशिप में जाना ही नहीं है. मुझे भी जाना नहीं है. సరే ఓకే, ఈ పర్సనల్ డిస్కషన్ పక్కన పెడితే సినిమా టాపిక్లోకి వద్దాం. ప్రియాంక జీ, నేను ఏక్ డే ఒక 1.5 year బ్యాక్ 2 years బ్యాక్ एक दिन నాకు टाइम डेट आल्सो रिमाइंडिंग इवनिंग 5 o'clock एक फ़ोन किया आपको जी, स्टोरी बोला जी, हाउ टू रिएक्ट आपको इनर में? माइक थोड़ा ऊपर. I liked the story, but that time I was like normal. Okay, we'll go Hyderabad, then we'll see what will happen. I told to मिथिलेश तिवारी जो कास्टिंग डायरेक्टर जिनसे आपने कॉल करवाया था. Then I came Hyderabad and I met you. फिर उसके बाद जब आपने स्टोरी दोबारा से अगेन नरेट किया, then I liked, and the name प्रेम देशोप युवरानी, प्रेम की देश की रानी, and I like it. Oh, స్టోరీ आपको I'm सुना? like yes. So అండర్స్టాండ్. ఓకే, నాకు వచ్చి రాని హిందీ ఇంగ్లీష్లో చెప్తే నీకు అర్థమైంది. పక్కన నేను ఉన్నాను సార్ నరేషన్ ఇచ్చినప్పుడు, నేను కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పాను సార్ కొన్ని పదాలు. యాక్చువల్ ఎవరు లేరు, ఓన్లీ నేనే చెప్పాను కదా మీకు. yes, मैंने था जब नरेशन देते जब मैंने था. అప్పుడు లేవు నువ్వు, కానీ నాకు తెలుసు నేను స్టోరీ చెప్పినప్పుడు నేను ఒక్కనే ఉన్నా, నేనే స్టోరీ చెప్పాను కదా. ఓకే ఓకే, తెలియదు నీకు అంటే ఇద్దరు ముగ్గురు చెప్పారు కదా వేరే అమ్మాయిలకి, హిందీ అమ్మాయిలు కూడా, అప్పుడు నేను ఉన్నా, మేబీ అది పాయింట్ వచ్చింది. ఓకే యామిన్ భయ్య, ఇప్పుడు సినిమా మనం ప్రొడ్యూసర్స్, మన స్ట్రగ్లింగ్స్ ప్రొడ్యూసర్కి తెలుసు, ప్రొడ్యూసర్స్ ఎంత స్ట్రగ్లింగ్ పడుతున్నారో తెలుసు. మన సినిమా ఒకవేళ జనాలు చూడాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం, సూపర్ అని చెప్తాం, బంపర్ అని చెప్తాం, అన్ని సూపరు, తొడలు కొడతాం అన్నట్టు. సినిమా నువ్వు చెప్తావు ఇంతసేపు ఇంటర్వ్యూలో కూడా, చూడండి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నావు కదా. నువ్వు ఎందుకు అంత పాజిటివ్ ఎందుకు ఫీల్ అవుతున్నావు సినిమా గురించి? మనం నమ్మి చేసాం. సినిమా అనేది మన బిడ్డ లాంటిది. ఎవరైనా 10 ఏళ్ళు మోస్తారు, 2 years నుంచి మోస్తున్నారు మీరు, మేము కూడా యాజ్ యాక్టర్స్గా, ప్రొడ్యూసర్స్ కూడా మన బిడ్డ లాంటిది. డే 1 మీకు చెప్పిన ఏదైతే నరేషన్ ఉందో, ఆ నరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు తీసుకొచ్చారు, ఆన్ స్క్రీన్ మీద తీసుకొచ్చారు. యాజ్ ఏ యాక్టర్గా చూసినప్పుడు తీసి పక్కన పెడితే, యాజ్ ఏ ఆడియన్గా చూసినప్పుడు మనం ప్రివ్యూ చేసాం కామన్ ఆడియన్కి. ఒక చిన్న టెన్షన్ ఉంటుంది మనకి, ఏం అంటారు వాళ్ళని. వాళ్ళకి ఏమో వచ్చి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో ఒక స్పార్క్ ఉంది, రే మంచి సినిమా తీశారా అనే స్పార్క్ ఉంది. యాజ్ ఏ ఆడియన్గా మనం చూసినప్పుడు కూడా మనకు ఒక ఫీల్ ఉంటుంది, మన సినిమా మన నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు. మేబీ విజయ్ దేవరకొండ చెప్పినట్టు, ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు, మన సినిమా మీద మనకు నమ్మకం లేని రోజు ఒకటి ఉండొచ్చు, అయినా అది మన సినిమానే. కానీ ఈ సినిమా మీద మనకి 100% నమ్మకం ఉంది. మనం చెప్పకపోతే ఎలాగా? ఇప్పుడు సూపర్, మనం చెప్తేనే కదా జనాలకు తెలుస్తుంది. ఇది పాయింట్ పాజిటివ్. ఓకే, నేను ఐ యాక్సెప్ట్. సేమ్ ఫీలింగ్ ప్రియాంకకు కూడా అడుగుతున్నా. అది చెప్పు, ప్రేక్షకులు ఎందుకు సినిమాను చూడాలి? నేనేమంటున్నానంటే, అది పక్కన పెడుతుందంటే, నేను యాజ్ ఏ డైరెక్టర్గా సినిమా చేసేటప్పుడు కానీ, లేకుంటే సినిమా లొకేషన్లో కానీ, కథ చెప్పినప్పుడు కానీ, యాజ్ ఏ రిహర్సల్స్ అప్పుడు కానీ మిమ్మల్ని నేనేమైనా ఇబ్బంది పెట్టాను? जो भी स्टोरी बोलने के बाद में ऑन सेट पे लोकेशंस में कभी भी मैं तुम्हें तकलीफ दिया क्या, तंग किया क्या, आपको तकलीफ दिया क्या? कभी नहीं सर. मतलब आप अपनी तारीफ करवाना चाहते हो? నువ్వు నన్ను పొగిడించుకోవాలనుకుంటున్నావు నాతో, అందుకే ఆ క్వశ్చన్ అడిగావు కదా అంటుంది. అదే కావాలి పోయినా యాక్చువల్ వచ్చి కాలు మొక్కేది కదా నా డైలీ సార్ దీవించడం అంటే వెరీ రెస్పెక్ట్. నాకు తనలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే, కెమెరా మనకి మేకప్ వేసుకొని రాగానే ముందు కెమెరా దగ్గరికి వెళ్ళి దండం పెట్టింది, కెమెరాకి తొందర డైరెక్టర్గా దండం పెట్టింది. అంటే ఎంత మంచి లక్షణం అంటే,
కొన్ని తన నుంచి నేర్చుకున్నా. మేకప్ వేసుకునేటప్పుడు నాకు బేసిక్గా దండం పెట్టుకున్న అలవాటు, మనసులో దేవుడిని తలుచుకుని అమ్మాయి మేకప్ కొంచెం వేసుకుంటాం. పార్షల్ కనపడుతుంది కానీ యాటిట్యూడ్ వెరీ గుడ్ ట్రెడిషనల్ ట్రెడిషన్ బిహేవియర్ మంచిదే. హ్యూమన్ వెరీ గుడ్ హ్యూమన్ నాకు అది బాగా अभी ఇష్టం. नहीं हूँ अभी नहीं हूँ Present नहीं, also. present also. मैं इससे पहले ही बोला था, आप मेकअप करके आने के बाद में कैमरा को नमस्कार करना, डीओपी को हाथ से कैंड देना, डायरेक्टर को पैर छूना, द वे यू रेस्पेक्ट टेक्नीशियंस, वो मुझे बहुत पसंद है. एक्चुअली आपको लव प्रपोज करने का रीज़न भी वो एक है, लेकिन क्या है सेट नहीं हो पा रहा तो छोड़ दो, क्या करेंगे. సరే ఇప్పుడు మనం యాక్చువల్లీ మన సినిమాలో సాంగ్స్ ఉన్నాయి కదా, మన సినిమాలో బంగారం సాంగ్ కానీ అరే సాంగ్ కానీ, మన సినిమాలో సాంగ్ ఆల్రెడీ షూటింగ్లో మరి యాక్టింగ్ చేశారు, నెంబర్ ఆఫ్ షార్ట్ టేకులు చేస్తారు కదా. బంగారం సాంగ్కు నా కోసం ఇక్కడ ఒక చిన్న లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలి. లైవ్ పర్ఫార్మెన్స్ జస్ట్ అండ్ మైక్లో ఉన్నాయి కదా, లాస్ట్లో వెళ్తే ఇది చేద్దాం. इंटरव्यू మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో చేద్దాం. సార్ పూछ रहे कि इस मूवी में किए थे ना बंगारा सांग के लिए एक छोटा सा రైట్ లాస్ట్లో इन्होंने ही किया. मैं तो just मेरा तो यही था लाइक ఓకే ये छोटा अरे मैं ओपन చెప్తున్నా एंडिंग में करेंगे. ये मूवी में मैं स्क्रिप्ट लिखा, आपको बहुत सुंदर है फ्रेम में, हाउ टू पॉसिबल క్లోజా చిప్ అయిపోయిందా, నెక్స్ట్ కూడా రాదా? రాదా? అరే ఇది ఇంపార్టెంట్ బ్రో. उधर देख के बोलो. అది ఉందా అన్న? క్లోజ్ చేసేయండి, 2 నిమిషాలు వచ్చింది, క్లోజ్ చేసేయండి. 2 నిమిషాలు వస్తే క్లోజ్ చేస్తా అంటున్నా, అంతసేపు క్లోజింగ్ లేకుండా కదా. సరే అంతా ఫ్లోలో వెళ్తుంది. రిలీజ్ ఎప్పుడు ఉంది? హాయ్ బాయ్ సరే చెప్పండి. సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంక, సినిమాలో యామిన్ రాజు గురించి నీ ఉద్దేశం ఏంటి? సినిమాలో ఓన్లీ సినిమా परफॉर्मेंस मेरा ऊपर ओपिनियन क्या है परफॉर्मेंस वाइज में? बहुत अच्छा था, वेरी नाइस. मतलब मूवी देखा आपको? मैंने मूवी नहीं देखा, मैंने लाइव देखा ना शूट करते हुए. तो पहले लाइव में अच्छा देखा, फ्रेम में मूवी में नहीं देखा. मूवी अभी तक नहीं देखा. నీకు बहुत अच्छा एक्ट किया. చంపేసింది అమ్మాయి అయితే. మనకు తెలుసు కదా ఎన్నిసార్లు అనుకున్నాం మనం సినిమా చూస్తున్నప్పుడైనా. रियल लाइफ में सिगू ना, तो मुझे नहीं लगा था इतना अच्छा एक्ट करते होंगे. तो मतलब जब देखा वाओ यामिन. మీరుద్దరి ఉద్దేశంలో అదే డైరెక్టర్గా నేను సక్సెస్ కాలేదు? 100% సక్సెస్ అయ్యారు. अच्छा एक बात आप बताओ, నేను రచయితకి ఇష్టమా దర్శకుడికి ఇష్టమా? రైటర్ పర్సన్ है डायरेक्टर पर्सन है సార్ మీకు రైటర్ పర్సన్ है डायरेक्टर पर्सन है? बोथ. నాకు ఇద్దరు కలిసారు కాబట్టి. एक क्वेश्चन सर मैं पूछती हूँ आपसे, हम 3 हैं, मैं कार्तिक यामिन, आपको तीनों में से सबसे ज़्यादा किसका परफॉर्मेंस अच्छा लगा? అబ్బా అడిగేసిందండి. కార్తిక్ తను నాలో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది మీకు బాగా? फ्रैंकली ओपन बोला हीरोइन स्टोरी डिपेंड्स तुम्हारा परफॉर्मेंस ओह माय गॉड, बहुत बार बोले थे यार मुझे. थैंक यू. श्रावणी कैरेक्टर अच्छा, प्रेमदेशपुरानी श्रावण कैरेक्टर. ओके प्रियंका जी, लास्ट एंड फाइनल, ये मूवी आपको स्ट्रगलिंग, यामिन को स्ट्रगलिंग, मेरे को स्ट्रगलिंग, बैक की मूवी का बैक एवरी पर्सन स्ट्रगलिंग. राइट. सितंबर 2 मूवी रिलीज. यस. ऑडियंस को बोलो अच्छा ऑडियंस. So my Telugu audience, all of you, Please. 2nd September పవర్ స్టార్ బర్త్డే కి రిలీజ్ అవబోతుంది. प्रेम देशु इब्रानी, प्लीज़ पीके के बर्थडे के लिए ही जाइए, सेलिब्रेट कीजिए और हमारी इस मूवी को ढेर सारा लव कीजिए. थैंक यू सो मच. చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు నచ్చే సినిమా. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి రిలీజ్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది, గౌరవంగా ఉంది. ప్లీజ్ చూడండి, మా సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరు ఆడియన్ అంటే ఎందుకు చెప్తున్నాను చెప్తా. చెప్పేది నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ డయాడ్ ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు రిలీజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తున్నాను చెప్తా. రిలీజ్ చేస్తాను చెప్పేది నేను క్వశ్చన్ అడుగుతాను. అది క్వశ్చన్ అర్థమైపోయింది. చెప్పేది నాన్న, దానికి ఆన్సర్ చెప్పు తర్వాత. రిలీజ్ చేస్తాను అంటే అదే సింపతిగా ఏదో అభిమానులు సినిమా చూసి సినిమాని లేవాలని చెప్పి దాని ప్రమోషన్ స్టంట్గా వాడుకుంటారా అని అంటారు అందరూ. సెప్టెంబర్ 2 ఎవరికి గుర్తుండదు. సెప్టెంబర్ 2 ఎవరికి గుర్తుండదు. ఆగస్టు 15 గుర్తుంటుందా? అవును, ఆగస్టు 15 గుర్తుంటుంది. అవును. సెప్టెంబర్ 2 కూడా గుర్తుంటుంది. అవును. ఎందుకంటే ఒక
ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు స్వతంత్ర దినోత్సవానికి రిలీజ్ అవుతుంది అని చెప్తే డేట్ చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 2 చిన్న సినిమా గుర్తుండదు, పవన్ కళ్యాణ్ బర్త్డే, అదే చెప్దాం. ఆ దేశభక్తుడు బర్త్డే గుర్తుంటుంది జనానికి, ప్రతి ఒక్కరు గుర్తుంటుంది, కాబట్టి మనం అదే చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు రిలీజ్ అని చెప్తే జనానికి డేట్ వెళ్ళిపోద్ది, డేట్ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ డేట్ చెప్తే గుర్తుండదు. సినిమా జనాలకు వెళ్ళడం కోసం అంతే, దానికోసం కాదు, దానికోసమే సెప్టెంబర్ 2 ఎవరు గుర్తుంటుంది ప్రేమదేశం రిలీజ్ అంటే. సూపర్ సూపర్ సూపర్. ఓకే మరి, డన్. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్, లవ్ యూ.